హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు మంచిగా నేనైతే సూపర్ ఉన్నా. సో ఇది వచ్చేసి క్రిస్మస్ డే వ్లాగ్ అనమాట. అంటే నిన్నటి వ్లాగ్ క్రిస్మస్ పండుగ ఉంటే కదా. సో ఆ రోజు అంతా నేను క్లీనింగ్ చేస్తుంటే మా వాచ్మెన్ వాళ్ళు కూడా అడిగారు మీరు కూడా క్రిస్మస్ చేసుకుంటారా అని. కానీ ముచ్చట అది కాదు. మేమేమనుకున్నామంటే అత్తమ్మకి 9 10 పడ్డాయి, అందుకే అత్తమ్మకి నిలమాస్కం చేసుకుందాం అనుకున్నాము. సో అందుకే అంతా క్లీన్ చేసిన అనమాట బయట వరండాల. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా గురువారం అంతా వరండాల బయట అంతా క్లీన్ చేసుకుంటే మంచిగా పట్టది. ఎందుకంటే గురువారం నేను ఒక పొద్దు ఉంటా, అట్లే నాన్ వెజ్ కూడా తినను. కానీ చిక్కేడు వచ్చి పడ్డదంటే అత్తమ్మకి నైవేద్యంలో నాన్ వెజ్ చేయాలి కదా, ఆడనే కొంచెం డౌట్ అనమాట. కానీ చూడాలి ఎట్లయితుందో ఏం కథనో. వాకిలంతా మొత్తం క్లీన్ చేసుకొని అంతా కడిగేసిన కదా, తాత కొద్దిగా క్లీన్ చేసింది. ఎందుకంటే పచ్చిగా ఉంటే ముగ్గు పడదు, దాని ఎంబటి అట్లా జర్రన జారిపోతూ ఉంటుంది. అందుకే ఫస్ట్ కొంచెం మంచిగా క్లీన్ చేసుకొని అంతా రబ్ చేసుకొని ముగ్గేస్తా. అట్లయితే మీకు ముగ్గు కూడా ఎక్కడికి పోదు, అక్కడనే ఉంటుంది. నా ఉద్దేశం నీళ్ళతో జారుకుంటా పోదు అని. నాకు చెప్పినా కదా ధనుర్మాసం ముగ్గులు అంటే చాలా ఇష్టం అని. ఆ 11 నెలలన్నా ఇంట్రెస్ట్గా వేస్తానో అయ్యానో కానీ ధనుర్మాసం మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేసి మరీ వేస్తా ధనుర్మాసం ముగ్గులు. మీకు కూడా ఇష్టమా ధనుర్మాసం ముగ్గులు అంటే? మీకు ఇష్టమైతే కమెంట్ చేయండి. ఈ ముగ్గులు వేయాలంటే ఓపిక ఎంత ఉండాలో నాకు తెలియదు, కానీ ముగ్గు అయితే ఉండాలి. మస్తు ముగ్గు ఒడుస్తుంది ఈ ముగ్గులకి. నా ముగ్గు కూడా ఒడుస్తుంది, కానీ ఇక్కడ మేము కొత్త ప్లేస్ కదా, దొరుకుతుందో చూడాలి ముగ్గు. బార్డర్లు కూడా వెరైటీ వెరైటీ ఉంటాయి కదా ధనుర్మాసం ముగ్గులు, క్యూట్ ఉంటాయి. మా నాయనమ్మ మాత్రం మబ్బుల్నే లేస్తుంది, అంటే 4-5 గంటలకే లేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి అలవాటు నాయనమ్మకు. ఇక లేచి బయటికి తిరుగుతూ ఉంటుంది అనమాట. అసలు మంచు పట్టది. అన్నీ మంచిగా, కానీ నాయనమ్మకు కళ్ళు ఒకటి కనిపించవు, అందుకే కట్టె తీసుకొని అట్లా పునుకుతూ ఉంటుంది. ఇంక సార్ చూడండి, హాలిడే కాబట్టి జల్దీ లేచిండు. అదే స్కూల్ ఉన్న రోజు లేవురా అన్న అనుకో, అసలు లేవడు. ఇంకా పొద్దుగా లేవంగానే ఇట్లా యాక్వేరియం దగ్గరికి వెళ్తాడు అనమాట. ఫస్ట్ వాటికి ఆక్సిజన్ చూసి తర్వాత ఫుడ్ వేస్తాడు. వానికి ఏందో ఆ ఫిష్లు అంటే చాలా ఇష్టము. ఒకరోజు ఫుడ్ వేయకుండా అవి కదలకుండా వచ్చి తిట్టేశాడు అనమాట. ఏంది మమ్మీ ఫుడ్ వేసినావా లేదా, ఆక్సిజన్ ఎందుకు బంద్ చేసిండ్రు అని అన్నీ అరుచుకుంటూ ఉంటాడు. ఇంకా బయట పని అయిపోయింది. ఇక తర్వాత ఇంట్లో పని అనమాట. తర్వాత ఇల్లు నూకేసి ఇంట్లో కూడా మాప్ కొట్టేసిన. ఇదైతే మస్తు పెద్ద టాస్క్. నాకు ఇష్టం లేని పనులు అంటే రెండు. ఒకటి మాపు కొట్టుడు, ఇంకోటి బట్టలు ఎండేసాడు అనమాట. ఈ 2 పనులు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, మనకైతే తప్పదు కదా, మన పని మనమే చేసుకోవాలి. ఏమంటారు? నాయనమ్మని అయితే మొదలే జరంత చల్లబడగొట్టిన. ఎందుకంటే లేవంగానే 6-7 అయినా సరే నాయనమ్మ కొద్దిగంత ఛాయ్లో పార్లేజీ బిస్కెట్స్ ఇచ్చినామనుకో, మళ్ళీ 9-10 దాకా అంటే బ్రేక్ఫాస్ట్ టైం దాకా ఏమి ఇవ్వకున్నా సరే నాయనమ్మకి. ఇష్టం లేని పనులు అంటూ 2 చెప్పినా కదా, ఇష్టం ఉన్న పని ఇదొకటి అనమాట. గడపకు ముగ్గేసుడు అంటే నాకు చాలా ఇష్టము. ఈ పని మాత్రం మా ఇంట్లోనే కాదు, ఎవరి ఇంట్లోకి పోయినా కూడా నేనే చేస్తాను అనమాట. అంత ఇష్టం నాకు గడప ఉదిచ్చుడు అంటే.
ఈ బట్టలు చూడుర్రి, ఈ రెడ్ బకెట్ల బట్టలు నా కోసమే ఎదురు చూస్తున్నాయి. మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత చేత కాదండి, టిఫిన్ చేయకముందే వీటి పైన కూర్చున్నా అనమాట. ఇక 9 గంటల వరకు బట్టలు కూడా ఒడగొట్టేసుకున్నా. ఇక బట్టలు అయిపోయిన తర్వాత దోసకి పిండి నానబోసిన అనమాట. చట్నీ చేసేసుకున్నా ఆల్రెడీ, పల్లీ చట్నీ. ఎందుకంటే పల్లీ చట్నీ లేకపోతే పిల్లలు అస్సలు దోసలు తినరు. వేరే ఏ పప్పు ఉన్నా అందుకనే వాళ్ళ కోసం ఖచ్చితంగా పల్లీ చట్నీ చేస్తా. పిల్లలకనే కాదు మనకు కూడా కదా, అసలు చట్నీ లేకపోతే దోశ కానీ ఇడ్లీ కానీ అస్సలు తినబుద్ధి కాదు. ఏమంటారు? నా చట్నీలో మాత్రం కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి కదా. అసలు ఏమైందంటే మామూలుగానే చేసిన, కొన్ని నీళ్ళు పోయాల్సింది గ్లాస్ అంతా వంపేసిన అనమాట అచానక్లా. అందుకే ఇట్లా నీళ్ళు తయారైంది చట్నీ. ఫిర్ భీ చల్తా హై, చట్నీ అయితే టేస్ట్ భలే బాగుండే. స్కూల్ లేదు. అందుకే చూడండి ఇల్లంతా కల్లం చేసి పెట్టిండ్రు. కల్లం చేసే కానీ 9 గంటలకే టీ పెట్టురంటే అస్సలు పెట్టలేదు. 11 గంటల వరకు మేనేజ్ చేసినా అనమాట పిల్లల్ని ఈ రకంగా. ఫస్టే చెప్పండి మా మిట్టు, మమ్మీ 9:00 ఇయ్యకపోయినా 11:00 మాత్రం ఇయ్యు మమ్మీ, సినిమా వస్తుంది చూసుకుంటామని. సో 9 to 11 వాళ్ళని ఇట్లా ఈ రకంగా కంట్రోల్ చేసిన అనమాట. ఇంకా మా చిక్కి పాప అయితే అసలు ఒక్క జాగలు ఉండదు, తెలుసు కదా అందరికీ, రాక్షసి. కల్లం చేసిర్రు కానీ టీవీ చూడకుండా మాత్రం ఒక 2 గంటలు వాళ్ళని కంట్రోల్ చేసిన అనమాట. ఇంకా లంచ్లకేమో ఇట్లా టమాటా కూర చేసుకుని, ఎందుకంటే పుల్లగా కమ్మగా భలే ఉంటుంది. నైట్ వచ్చేసి చికెన్ మటన్ ఎట్లా చేయాలి కదా, అది నేను తినను. అందుకే ఇట్లా పొద్దున్నే వెజ్ కూర ఒకటి చేసుకున్నాను అనమాట. నా కోసం కూడా అవుతుంది, ఇట్లా పొద్దునకు కూడా అవుతుందని. వెంటనే ఇట్లా టమాటాలు ఉడికిన తర్వాత ఇక బగారా వేసుకున్నా. పోపుకి ఏ ఉన్నా లేకపోయినా మాత్రం ఎల్లిపాయలు కరివేపాకు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఇంకా తర్వాత కొద్దిగా ఇంగు వేసుకుంటే సూపర్ ఉంటుంది. మా అమ్మమ్మ నేను ఎప్పుడు బగారా వేసినా ఏమీ అసలు వాసనే వస్తలేదు అంటుండే. అప్పటి టేస్ట్, అప్పటి ఫ్లేవర్ ఇప్పుడు ఎక్కడే చెప్పండి. మనం ఎంత మంచిగా చేసినా ముక్కుల వాసన రాదు కదా, కనీసం ఏం రాదు. ఏందా ఊపుతున్నా అని చూస్తున్నా. నాకు 2 సైడ్ ఎండుమిర్చి వేగాలన్నమాట, లేకపోతే తినబుద్ధి కాదు. అట్లా ఎంత ఎండుమిర్చి వేసినా నా పాలే అయితే, వేరే ఎవరు తినరు మా ఇంట్లో. నేను ఒకదాన్ని ఎండుమిర్చి ఇష్టంగా తింటా అనమాట. సో అందుకే 2 దిక్కు ఫ్రై అయ్యేటట్లు ఇట్లా వంట అయిపోయే వరకు ఈరోజు కొద్దిగా లేటే అయింది. 1 అయిపోయింది. ఎందుకంటే మాపింగ్ అవన్నీ చేసేవరకి మళ్ళీ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉండే కదా, అస్సలు పని ఒడవలేదనమాట. ఇంకా వెంటనే 1 గంటకు అన్నం తిని ఇట్లా ఎండకు బయట వచ్చి కూర్చున్నాము. నాకైతే ట్యాన్ గీను పక్కకెడిసి పెట్టండి, చలి మాత్రం మస్తు కొడుతుంది. ఎండలో వచ్చి అన్నం తిని కూర్చుంది అస్సలు మంచిగా పట్టది. ఇంకా తర్వాత పిల్లలు కూడా ఒకసేపు ఇంటి ముంగట ఉన్న ఇసుకలా కంకర్లా ఆడుకున్నారు ఇట్లా. అసలు ఇది మాత్రం సడన్ సర్ప్రైజ్ అనమాట మాకు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళు రావడము వస్తారని తెలుసు. నేను ఏ రాత్రో 7, 8 అవుతుంది కావచ్చు వాళ్ళు వచ్చేసరికి అనుకున్నా. కానీ 4, 5 గంటల వరకే వారు దిగిండ్రు. పొట్టోడు చూడుర్రి, వాడు అసలు ఫస్ట్ టైం మా ఇంటికి రావడం నాకైతే మస్తు సంతోషం అనిపించింది. ఇంకా వాళ్ళు వచ్చిర్రు, నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఒకళ్ళు చికెన్ ఒకళ్ళు మటన్ వేసేసిండ్రు. అట్లా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. నేనైతే కొద్దిగా ఖాళీ ఉండే, ఇంకా మీద పని అంతా నేను చూసేసుకున్నా. అత్తమ్మకి నిన్నటికి 9 నెలల నుండి 10 పడ్డాయి అనమాట. సో ఈసారి బియ్యం ఇచ్చేద్దాం అనుకున్నాము, కానీ కొంచెం వీలు పడలేదు. 11 నెలలన్నా ఇవ్వాలని చూస్తున్నాము అత్తమ్మకి బియ్యము. ఇక క్రిస్మస్ డే అంటే మనకు గుర్తుకొచ్చేది ఏంది, ప్లమ్ కేక్ కదా. మేము కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోకున్నా సరే కానీ ప్లమ్ కేక్ మాత్రం ఖచ్చితంగా తింటాము. నాకైతే చాలా ఇష్టం. నేనైతే పొద్దుగాల నుంచి బతిమలాడుతున్నాము ఆయనని, ప్లమ్ కేక్ తీసుకురా అని. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే అడిగినారు. కానీ అట్ లాస్ట్ పొద్దుగాల నుంచి అడిగితే లాస్ట్ తెచ్చి రాత్రిపూట మా చేతిలో పెట్టండి. ఇక చూడంగానే పానం అస్సలు ఊకోలేదు. కానీ ఆయనేమో నేను తినేదాకా ఆగుండ్రి అన్నాడు. అందుకనే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చినాం అనమాట. ఇంతకీ మేము వడ్డించుడు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం నాకు వడ్డించుడు అంటే. ఇంకా అత్తమ్మకైతే నైవేద్యంలో చికెన్, మటన్, రొయ్యల కూర, చేపల ఫ్రై, బజ్జీలు ఇవన్నీ చేసినాము. కానీ సీరియస్గా సిన్సియర్గా నేను వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆగం అయిపోయింది అనమాట. ఎందుకంటే తమ్ముడు వాళ్ళు వచ్చిర్రు, అంత పిల్లలతో కూడా లొల్లి అల్లారు ఉండే. అందుకని అస్సలు వీడియో తీయలేకపోయినా అనమాట. అస్సలు కేక్ ముఖం ఎప్పుడన్నా చూడలేదో అన్నట్టే ఎగబడ్డాము మేము ఆ కేక్ మీద ఒక్కొక్కళ్ళము. నిజంగా అసలు ఈ క్రిస్మస్ ప్లమ్ కేక్ అంటేనే కొద్దిగా వెరైటీగా ఉంటుంది, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటాయి. అసలు యాక్చువల్గా ఇది నేను ఇంట్లో
ఇట్లనే చేద్దాం అనుకున్నా, కానీ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తేవాలంటే 300-400 పడతాయని గమ్ము నూకొని కొనుక్కొచ్చుకుంటే 100 రూపాయలలో అవుతుందని ఈ ఉపాయం చేసినాం అన్నమాట. ఎట్లుంది నా ఉపాయం? మంచిగానే ఉంటదిలే. ఎందుకంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు కదా! మనం మిడిల్ క్లాస్‌లో ఇల్లు కట్టినా కూడా, పెళ్లి చేసినా కూడా 2, 3 సంవత్సరాల దాకా కరువు కాలం అనేది కంటిన్యూ అయితా ఉంటది ఇండ్లల్ల. అందుకే మాకీ కరువు కాలం అనమాట. మా పొట్టిది చూడుర్రి, ఫస్టేమో ఊరిచ్చింది పెడతా అని, తర్వాతనేమో అదే తినేసింది పొట్టి రాక్షసి. అయినా పొట్టోళ్ళు మస్తు గట్టోళ్ళుంటారు కదా! మస్తు తెలివిమంతులుంటారు పొట్టోళ్ళు. మా కోడలు కూడా అంతే, చాలా హుషారు పొట్టిదది. క్రిస్మస్ పండుగ హడావిడంతా మా ఇంట్లోనే కనిపిస్తున్నట్టుంది కదా! ఏమంటారు? అయినా ఈసారి కుదరలేదు కానీ, ఎప్పుడైనా కనీసం 2, 3 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే మెదకు పోతుంటిమి. ఎందుకంటే క్రిస్మస్ పండగకి చాలా పెద్ద జాతర అయితది. ఈసారి మాత్రం మిస్ అయినాము. కానీ చూడాలి నెక్స్ట్ ఇయర్ అన్నా ఎళ్తామా, ఎళ్ళమా అనేది. మా వోళ్ళు ఎందుకంటే మా ఊరికి చాలా దగ్గర. ఆఫ్‌కోర్స్ మెదక్‌లో కూడా మా వోళ్ళందరూ మస్తు మంది ఉండ్రు, మా నాయనక్కలందరూ. చూద్దాం, బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనుకోని ఈసారి గమ్మున ఇంట్లోనే ఉన్నామిగ. అనుకున్నయన్నీ అయితా ఉంటే జీవితాన్ని మనం మళ్ళా యాద్ చేస్తామా చెప్పుర్రి? అంతే కదా! ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.